కావాలనే ప్రభుత్వం లేవనెత్తితే మీకు 10 ఏళ్ల కాలంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు అని ఆ చర్చకు వస్తుంది కాబట్టి చర్చ జరగకుండా ఉండడానికే మీరు అటు ప్రభుత్వం మీద నిలదీస్తే ఒక ఏళ్ళు ప్రభుత్వాన్ని చూపిస్తే 3 ఏళ్ళు మీకు చూపిస్తాయనే మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు అనేది లక్ష్మణ్ గారి యొక్క విమర్శ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్లందరికీ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారికి, అదే విధంగా కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు సార్? బీర్లా ఐలయ్య గారు విప్పు ఆలేరు సార్. ఇప్పుడు ఇంతకుముందు మా కేటీఆర్ గారిని ఏదైతే అన్నారో దయచేసి విత్డ్రా చేసుకోమని చెప్పండి, లేకపోతే మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే లే డ్రామారావు అని మాట్లాడిన కాదన్నా, మీరు ఒక ఎమ్మెల్యే గారు విప్పుగా ఉన్నారు. డ్రామారావు అని మాట్లాడితే అంటే రవంత్ రెడ్డి అని చెప్పేసి, లేకపోతే దొంగ నోట్ల రెడ్డి అని మేము మాట్లాడన్నా? తెలంగాణ ప్రజలు మీ పార్టీకి మీకు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మార్చుకుంటలేరు. మీ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీ ఇంకా వక్ర బుద్ధి చేస్తున్నారు. మేము అనాలంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేది తరిమి కొట్టిరన్నా? అసలు మాట్లాడేది తరిగా ఉందా అనేకేమన్నా? డిస్కసింగ్ అబౌట్ ది డిస్కషన్. అరే ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే పద్ధతి లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు? పద్ధతి ఏమందన్నా? ఏం మాట్లాడుతున్నావు? మహిళా ఎమ్మెల్యే ముంగట పెట్టుకుని డ్రామా ఆడపోతే డ్రామాలో కాకపోతే ఏం మాట్లాడతాడు? మీ ప్రతిపక్ష నాయకుడు ఏడమనుకుండు? మీ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? ఎందుకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడు? మీ ప్రతిపక్ష నాయకుడు ఏం రాకేష్ అన్న ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు, దాన్ని చూసి మాట్లాడు. 1 మినిట్ అన్న, మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఆ భాషను యాక్సెప్ట్ చేస్తారంటే చెప్పండి, మేము కూడా అదే భాష మాట్లాడతాం. తెలంగాణ భాష నేర్పింది మీ కేటీఆర్ కేసీఆర్ కదా నేర్పింది. అన్న మీరు ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు చర్చలకు వచ్చినప్పుడు మీ డయాస్ల మీద ఏమన్నా మాట్లాడుకోండి. మేము మా ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీరు అదే భాష మాట్లాడితే, మేము కూడా అలాంటి భాషలే మాట్లాడితే ప్రజలకు మంచి సందేశం పోదు. నేను పివి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమంటున్నా అంటే, వేరే మాట్లాడదామంటే మాట్లాడదాం, అదే భాష మాట్లాడుకుందాం అంటే చెప్పారు. అయిపోయింది సబ్జెక్ట్ లో. నేను ఒక్కటే చెప్తున్నా సార్, ఇంత